హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈ రోజు మీ ముందుకి ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే తీసుకొచ్చా. అది కూడా ఓన్లీ హైదరాబాద్ లో ఉన్న హౌస్ వైఫ్ మాత్రమే. ఇదేంటి అని ఆలోచిస్తున్నారు కదా, ఇది చాలా 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 ఈజీ ఉంది. అదే మన మసాలా ప్యాకింగ్ జాబ్. ఈ జాబ్ ఏంటి కొత్తగా అనుకుంటున్నారా? కానీ కొత్తది కాదండి, చాలా పాతదే. మరి చూస్తుంటే ఈ జాబ్ ఎట్లా చేయొచ్చు అనుకుంటున్నారా? మనం ఈచ్ వన్ ప్యాకెట్ వచ్చేటప్పటికి దీనికి సంబంధించి డబ్బులు కూడా నేను మీకు పూర్తిగా అయితే వివరిస్తాను. మనం చూసుకుంటే ఈచ్ వన్ ప్యాకెట్, ఈ ప్యాకెట్ ని ప్యాక్ చేసినందుకు 5 రూపీస్ వీళ్ళు మనకైతే అందిస్తున్నారు. అది కూడా చాలా ఎక్కువ కదా. ఇంకా మరి మనం చూసుకుంటే మరి ఎట్లా చేయాలి ఈ ప్యాకింగ్, ఏంటి ప్రాసెస్ అనుకుంటున్నారు? వచ్చేయండి మరి నా దగ్గరికి. మనం ఫస్ట్ పాయింట్ చూసుకుంటే ఇలా ఒక కవర్ తీసుకోవాలి. వీళ్ళే మనకి మొత్తం మెటీరియల్ అంతా వీళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ ఇలా మనం బిర్యానీ ఆకులు తీసుకోవాలి. 25 ఆక్స్ మనం తీసుకుని ఇలా ఈ కవర్ లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ మసాలాలు ఏవైతే ఉన్నదో ఇది ఒక సింగిల్ పీస్ సైడ్ పెట్టాలి. ఇది ఒక పీస్, ఇది ఒక పీస్, ఇలా 3 పీసులు ఒక పక్కన పెట్టి దీని తర్వాత మనకి ఏవైతే ఉన్నాయో ఈ 2 ప్యాకెట్స్ ఈ సైడ్ పెట్టుకోవాలి. ఈ సైడ్ పెట్టుకుని జస్ట్ దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసి సెంటర్లో ఒక పిన్ కొట్టాలి. ఈ పిన్ని పట్టుకుని ఇలా మనకి ఇలా ఖాళీ షీట్స్ కూడా వీళ్ళే మనకు ప్రొవైడ్ చేస్తారు. ఆల్ మొత్తం మెటీరియల్ అంతా వీళ్ళే మనకు అందిస్తారు. చూసుకున్న తర్వాత ఈ కార్నర్లో ఒక పిన్, ఈ కార్నర్లో ఒక పిన్, ఇట్లా మనం ఈ కార్నర్ ఒకటి, ఈ కార్నర్ ఒకటి, అలాగే మనం ఈ షీట్ కి సంబంధించి మొత్తం 15 ప్యాకెట్స్ అయితే మనం అయితే ప్యాక్ చేయాలి. ఇది కూడా చెప్తున్నా కదా, మనం బిర్యానీ ఆకు సంబంధించి బిర్యానీ ఆకు మాత్రం 25 ఆకులు ఇందులో వేయాలి. మనం చూసుకుంటే ఇక్కడ మసాలాలు ఇవి ఏవైతే ఉన్నదో ఈచ్ వన్ ఒక్కొక్క ప్యాకెట్ అయితే వేయాలి. మనకి ఇక్కడ చూసుకుంటే ఇదేమో వన్ ప్యాకెట్ అయితే ఇందులో ప్యాక్ చేయాలి. ఓవరాల్ గా దీనికి మనం చూసుకుంటే ఇలా 15 ప్యాకెట్స్ అయితే దీనికి ఇట్లా పిన్ కొట్టాలి. ఇట్లా పిన్ కొట్టిన తర్వాత వీళ్ళ మనకు మార్కర్ కూడా ఇస్తారు. ఈ మార్కర్ తో ఇక్కడ మనకు 10 రూపీస్ అని వీళ్ళు మనం అయితే ఇక్కడైతే ఇవ్వాలి. ఎందు గురించి అంటే మొత్తం ఇది ఈచ్ వన్ వచ్చేటప్పటికి ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేటప్పటికి 5 రూపీస్ 10 రూపీస్ కాబట్టి బయట మనం అందు గురించి అని మొత్తం ఆల్ ఓవర్ షీట్ అయితే ఇట్లా అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఈ మసాలా జాబ్ కి సంబంధించి నాకైతే చాలా ఈజీ అనిపించింది. ఎందు గురించి అంటే చూస్తున్నారు కదా మీ ముందే, నాకైతే మాక్సిమం ఒక 5 సెకండ్స్ లో ఇదైతే కంప్లీట్ చేశాను. ఆల్ ఓవర్ 15 కాబట్టి మాక్సిమం ఒక 1 to 2 మినిట్స్ లో ఇది కంప్లీట్ అయిపోద్ది. 2 మినిట్స్ లో మనకు 5 రూపీస్ అయితే అందిస్తున్నారు వీళ్ళు. మరి చూస్తున్నారు కదా, మరి దీనికి సంబంధించి మరి మీరు ఎలాగ అప్రోచ్ అవ్వాలి, వీళ్ళు ఏంటి, వీళ్ళు ఎక్కడెక్కడికి మరి మనకు అందిస్తారు. ఇదైతే ఓన్లీ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి ఈ ఆఫర్ అయితే నడుస్తుంది. అది కూడా చాలా చూస్తున్నారు కదా ఎంత పెద్ద బిజినెస్ అనేది. అయితే ఇది ఒక మంచి ఆఫర్ అని నేనైతే అనుకుంటున్నా. ఎందు గురించి అంటే ఇంటికాడ కూర్చొని మనం సుమారుగా ఈ ప్యాకెట్ తీసుకుని డైలీ ఒక 100 ప్యాకెట్స్ ఇలా మనం ప్యాక్ చేస్తే మనకి మాక్సిమం 500 రూపీస్ అయితే వస్తున్నాయి. ఎందు గురించి అంటే 500 కాబట్టి మనకి వీళ్ళైతే మనకైతే 500 రూపాయలు అయితే ఇస్తారు. ఇటువంటి ఒక 100 ప్యాకెట్స్ అయితే ప్యాక్ చేస్తే మరి దీనికి సంబంధించి వివరాలు వీళ్ళు మరి మనం ఎలా అప్రోచ్ అవ్వచ్చు అనుకుంటున్నారా? మరి దీని గురించి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి. మనం ఒక బిజినెస్ చేస్తుంటే దానికి ఇన్వెస్ట్మెంట్ అన్నది అయితే తప్పదు కదా. మరి అలాగే దీనికి కూడా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అయితే ఉన్నది. మనం వీళ్ళకైతే 30,000 మనం అయితే కట్టాలి. 30,000 అయితే వీళ్ళు మనకైతే ప్రొవైడ్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. అది కూడా 1 year. ఆ 30,000 ఎందు గురించి అంటే ఒక బాండ్ అనమాట, అంటే ఒక అగ్రిమెంట్. అంటే 1 year వరకు మీరు ఎంతైనా సరే మార్కెటింగ్ చేసుకోవచ్చు వీళ్ళ దగ్గర నుంచి. మీకు వీళ్ళు ఎక్స్ట్రా ఛార్జ్ అయితే చేయరు. మరి దీనికి సంబంధించి డెలివరీ ఏవైతే ఉన్నదో మరి దానికి ఎక్కువ కాస్ట్ అవుద్ది కదా భయ్యా అని మరి మీరైతే ఆలోచిస్తున్నారా? అది చాలా ఈజీ అండి. ఇప్పుడు మనం ఏదైతే ఉన్నదో ఈ ప్రోడక్ట్ వీళ్ళు మనకి మన ఇంటి దగ్గరకే వీళ్ళు వచ్చి డ్రాప్ చేస్తారు. దానికి సంబంధించి ఛార్జీలన్నీ ఆయన పెట్టుకుంటారు. మరి మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇట్లా ప్యాకింగ్ చేయాలి. ఈ మొత్తం ఈ ఆల్ అంతా వీళ్ళే మనకైతే అందిస్తున్నారు. మరి ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక లొకేషన్ చెప్తే ఆ లొకేషన్ కి మనం మన ఛార్జీ డబ్బులతో మనం అయితే వీళ్ళకి ప్రోడక్ట్ అంతా అందించాలి. ఇదంతా ఓకే, కానీ మరి మాకు డబ్బులు ఎలాగొస్తాయి, అదే రిటర్న్ మరి మేము కష్టపడ్డ డబ్బులు మరి మాకు ఎలా వస్తాయని మరి మీరైతే ఆలోచిస్తున్నారా? ఇది చాలా ఈజీ అండి. మనం ఉదాహరణ చూసుకుంటే ఇటువంటి ప్యాకింగ్స్ డైలీ ఒక 50 లేదా 100 చేసాం అనుకోండి. 50 చేసిన వాళ్ళకి 250 రూపీస్ వీళ్ళు మనకైతే అందిస్తారు. కానీ మనం ఉదాహరణగా 100 చేసుకుంటే వీళ్ళు మనకు 500 అయితే అందిస్తారు. మరి ఆ డబ్బులు కూడా లేట్ అవుద్ది అనుకుంటున్నారా? కాదండి. మనం ఏ రోజైతే కంప్లీట్ చేస్తామో ఈ ప్రొడక్ట్ ఏవైతే ఉన్నాయో 100 షీట్స్ మనం వీళ్ళకి అందిస్తే వీళ్ళు మనకి ఏమైనా 500 వీళ్ళు మనకైతే అందిస్తున్నారు. మరి చూస్తున్నారు కదా, మరి ఇది ఎంత సులువో మరి ఎంత ఈజీయో. మరి మీరు కూడా మరి ఇటువంటి జాబ్ చేయొచ్చు అనుకుంటే కింద కనిపించిన నెంబర్ కాల్ చేయండి.